వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫైడ్ ఇంగ్లీష్ ట్యుటోరియల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 టైప్స్‌గా అయితే ఉన్నాయన్నమాట. వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షల్లో మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ ఎక్కువగా ఇస్తూ ఉంటారన్నమాట. సో, వాటిని మనం పరిపూర్ణంగా, సంపూర్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో మొదటిదొచ్చేసి నౌన్. నౌన్‌ని మనం తెలుగులో నామవాచక పదం అని అంటామనమాట. సో, ఈ నౌన్ అంటున్నటువంటి వర్డ్ ఏం సూచిస్తదంటే పేర్లను సూచించేందుకు, వ్యక్తులను సూచించేందుకు, ప్రదేశాలను, థింగ్స్‌ని, ఐడియాని, క్వాలిటీని ఇలా సూచించేటువంటి దాన్ని మనం నౌన్ అని అంటామనమాట. నౌన్‌లో మనకు 5 టైప్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే విశిష్ట నామవాచకం. దీన్నే మనం తెలుగులో ప్రత్యేకమైనటువంటి నామవాచకం అని గూడా అంటామనమాట. మరి ఈ ప్రాపర్ నౌన్ అనేది దేన్ని సూచిస్తదంటే స్పెసిఫిక్ పీపుల్ ఆర్ ప్లేసెస్ ప్రత్యేకమైనటువంటి ప్రజలను లేదా వ్యక్తులను, ప్రదేశాలను చూపిస్తదనమాట. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇక్కడ రామ్ ఇండియా, హైదరాబాద్ అయితే ఇచ్చాను. తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది. చూడండి. రామ్, భారత్, హైదరాబాద్ ఇవనేవి ప్రత్యేకమైనటువంటి పేర్లనమాట. కామన్ నేమ్ అనేది దీనికి ఉండదు. సో, మీరు వాటిని గమనించాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కామన్ నౌన్. సెకండ్ వన్ వచ్చేసి కామన్ నౌన్. దీన్ని సాధారణ నామవాచకం అని అంటామనమాట. సాధారణంగా జనరల్‌గా మనం ఏదైతే యూజ్ చేస్తుంటామో పర్టిక్యులర్‌గా దాన్నే మనం సాధారణ నామవాచకం అని అంటాం. జనరల్ నేమ్స్ లైక్ బాయ్, సిటీ, ఫ్లవర్ తెలుగులో కూడా ఇవ్వడం జరిగింది చూడండి. అబ్బాయి, నగరం, పువ్వు. సో, ఈ విధంగా కామన్‌గా యూజ్ చేసేటువంటి వర్డ్స్‌ని మనం కామన్ నౌన్ అని అంటామనమాట. సో, థర్డ్ వన్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇవి మనం అనుభవిస్తామనమాట. అంటే మనం దీన్ని సెన్స్ చేయగలుగుతామనమాట. దీన్నేమంటామంటే తెలుగులో అమూర్త నామవాచకం అని అంటారనమాట. సో, ఐడియాస్ ఆర్ ఫీలింగ్స్, లవ్, హానెస్టీ, బ్రేవరీ. ఇప్పుడు లవ్ అనేదాన్ని మనం ఏం చేస్తామంటే వి కెన్ ఓన్లీ సెన్స్ ఇట్. అంతేగాని లవ్ అనేది ఏ షేప్‌లో ఉంది, లవ్ అంటే ఆహ్, ఇంకా ఏమంటాం? లవ్ అంటే ఏంటి? ఏంటి అంటే ఏం చెప్తున్నామంటారు లవ్ అంటే? ఇట్ ఈస్ అన్‌ఎక్స్‌ప్రెసబుల్ అనమాట. ఎక్స్‌ప్రెస్ చేసేటువంటివి కాదనమాట. సో, అలాంటి వాటిని ఫీలింగ్స్ నథింగ్ మొత్తాన్ని గూడా మనం అబ్స్ట్రాక్టివ్ నౌన్‌లో చెప్పాలి. సో, ఇక్కడ చూడండి తెలుగులో అయితే మీనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రేమ, నిజాయితీ, ధైర్యం. కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్ చూడండి. సమూహ నామవాచకం. సమూహము అంటే గ్రూప్ అన్నమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ థింగ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. టీమ్, క్రౌడ్, ఫ్యామిలీ. తెలుగులో చూడండి జట్టు, గుంపు, కుటుంబం. సో, కలెక్టివ్‌గా ఉన్నటువంటి వాటిని, గుంపుగా ఉన్నటువంటి వాటిని మనం కలెక్టివ్ నౌన్ కిందకి తీసుకుంటామనమాట. సో, మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ చూడండి ద్రవ్య నామవాచకం. అంటే సబ్‌స్టాన్సెస్ ఆర్ మెటీరియల్స్. ఎగ్జాంపుల్ గోల్డ్, వాటర్, కాటన్. తెలుగులో చూడండి బంగారం, నీరు, పత్తి. సో, ఇవి మెటీరియల్ నౌన్స్ అని అంటామనమాట. ప్రొనౌన్స్. ఇక్కడ వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్‌ని మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. గుర్తుంచుకోండి. వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షల్లో ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంటదనమాట. సెకండ్ వన్ వచ్చేసి ప్రొనౌన్. ప్రొనౌన్ దీన్నే మనం సర్వనామం అని అంటామనమాట తెలుగులో. A pronoun is used instead of a noun to avoid repetition. సో, మనం ప్రతిసారి పేరు పెట్టి పిలిచేది కంటే మీరు, అతను, ఇతను అని పిలుస్తూ ఉంటామనమాట. దాన్నే మనం సర్వనామం అని అంటాం. సో, ప్రతిసారి మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు రాము వచ్చిండు, రాము తిన్నాడు, రాము వెళ్ళిండు అనలేం గదా! సో, మనం అతనొచ్చిండు, అతను తిన్నాడు, అతను వెళ్ళిండు అని చెప్తామన్నమాట. సో, వాటినే మనం సర్వనామములు అని అంటామన్నమాట. ఇక్కడ ఉదాహరణలైతే ఇవ్వడం జరిగింది చూడండి. మరి ప్రొనౌన్స్‌లో గూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అయితే ఉన్నాయన్నమాట. బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్. చూడండి. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే ఐ, యూ, హి, షీ, ఇట్, వి, దే వీటిని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అని అంటామన్నమాట. తెలుగులో గూడా ఇక్కడ మీనింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. నేను, నీవు, అతను, ఆమె, ఇది, మనం, వారు. పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ అంటే మన స్వంతం గురించి తెలిపేటువంటి వాటికి. మై, యువర్,
ఈజ్, హర్, అవర్, దేర్. ఎస్పెషల్‌గా ఇదేంటంటే మన బిలాంగింగ్స్‌ని లేదంటే ఇంకా మనకు సొంతమైనటువంటి వాటి గురించి తెలిపేటువంటి ప్రొనౌన్ అన్నమాట. నా, నీ, అతని, ఆమె యొక్క, మన, వారి యొక్క లేదా వారి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హర్ సెల్ఫ్. తెలుగులో చూడండి నేను, నేను నన్నే, నీవు నిన్నే, ఆమె తానే, తనకు తానే అని లెక్క. డిమాన్‌స్ట్రేటివ్ ప్రొనౌన్ దిస్, దట్, దీస్, దోస్. అంటే ఏందంటే మనం పేరుకు బదులుగా ఉపయోగించేటువంటివి వాటనమాట. రిలేటివ్ ప్రొనౌన్ హూ, విచ్, దట్. తెలుగులో చూడండి ఎవరు, ఏది, మాత్రమే. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ హూ, వాట్, విచ్. వీటిని ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అనమాట అంటామన్నమాట. మరి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే సమాచారం కొరకు ప్రశ్నించేటువంటి వర్డ్స్ అన్నమాట. ఎవరు, ఏమి, ఏది. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ సమ్‌వన్, ఎనీబడీ, నోన్. తెలుగులోని ఎవరో, ఎవరైనా, ఎవరు కాదు. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే వ్యక్తులు అనేటివి మనకు తెలవడం. ఆ వ్యక్తులు ఎవరు అనే వాళ్ళు మనకు తెలవదంట. ఎవరో తెలియదు అనేటువంటి సందర్భాన్ని మనం ఇండెఫినిట్ ప్రొనౌన్స్ కిందకి వాడుతూ ఉంటామన్నమాట. థర్డ్ వన్ వచ్చేసి వర్బ్. ఇది చాలా మోస్ట్ అన్ని ఇంపార్టెంటే. వర్బ్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. వర్బ్ అంటే తెలుగులో క్రియ అని అర్థం. వర్బ్ షోస్ అన్ యాక్షన్, ఈవెంట్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. వర్బ్ అనేది వర్బ్ అంటే మనకు పని అని తెలుసు. మనందరికీ పని అని తెలుసు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చూడండి. మరి వర్బ్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్ అయితే ఉన్నాయి. యాక్షన్ వర్బ్స్. యాక్షన్ వర్బ్స్ అంటే మనం ఏదైనా ఒక పని చేసుకుంటాం కదా. రన్ అంటే ఏంటిదనమాట, ఉరుకుతూ ఉంటాం అనమాట, పరిగెడుతూ ఉంటాం అనమాట. సో అది ఒక పని అనమాట. ఈట్ అనేది తినడం, తినడం కూడా ఒక పని అనమాట. ప్లే అనేది ఆట ఆడటం. సో ఈ విధంగా యాక్షన్ వర్బ్స్ అయితే ఉంటాయి. హెల్పింగ్ వర్బ్స్ అంటే సహాయక క్రియలను అంటాం తెలుగులో మనం వీటిని. అవి ఈజ్, ఆర్, వాజ్, హ్యావ్, విల్, షెల్, విల్ బి, ఇలా ఉంటాయి అన్నమాట. సో తెలుగులో ఇక్కడైతే ఇచ్చాను చూడండి. మోడల్ వర్బ్స్ అంటే మోడల్ యాక్సిలరీ వర్బ్స్ అనొచ్చు, మోడల్ వర్బ్స్ అని కూడా అనొచ్చు. అవైతే కెన్, కుడ్, మే, మైట్, షుడ్, వుడ్. సో ఈ విధంగానైతే ఉంటాయి అన్నమాట. తెలుగులో కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ ఇచ్చాను, స్క్రీన్ పైన ప్రొవైడ్ చేశాను. ట్రాన్సిటివ్ వర్బ్స్ టేక్ అన్ ఆబ్జెక్ట్. ట్రాన్సిటివ్ వర్బ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడైతే ఇంకో ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. షీ రోట్ ఏ లెటర్. ఆమె ఒక ఉత్తరం రాసింది. ఇంట్రాన్సిటివ్ వర్బ్స్. వీటికి ఇంట్రాన్సిటివ్ అండ్ ట్రాన్సిటివ్ వర్బ్ కి డిఫరెన్స్ ఏందో డిఫరెన్స్ గా చదువుకోవాలన్నమాట. కంపారేటివ్ స్టడీస్ చేయాలన్నమాట. తద్వారా మనకు ఎక్కువగా గుర్తుండేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట. నో ఆబ్జెక్ట్. హీ స్లీప్స్. తెలుగులో చూడండి అతను నిద్రపోతాడు. పోతున్నాడు కాదు, పోతాడు. అడ్జెక్టివ్ అంటే విశేషణం. నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేటువంటిది విశేషణం అన్నమాట. An adjective describes or modifies a noun or pronoun examples. ఇక్కడ అడ్జెక్టివ్ అంటే ఏంటంటే నౌన్ ఆర్ ప్రనౌన్ యొక్క గుణం, క్యారెక్టర్ గురించి తెలిపేటువంటిదే విశేషణం అంటే అడ్జెక్టివ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి. మరి సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నౌన్ తీసుకున్నాను అనుకోండి. నౌన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే హైదరాబాద్ అనేటువంటి ఒక నౌన్ తీసుకుంటే అక్కడ క్వాలిటీ, బ్యూటిఫుల్, టాల్, స్మార్ట్. సో ఈ విధంగా మనం వాటిని కంపారిజన్ చేస్తాము. అంటే దాని క్యారెక్టర్ ఏంటిది అనేది చూస్తూ ఉంటాము. దాన్నే మనం అడ్జెక్టివ్ అంటాం, విశేషణం మనం తెలుగులో అని అంటాం అనమాట. సో చూడండి ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ, బ్యూటిఫుల్, టాల్, స్మార్ట్. తెలుగులో చూడండి అందమైన, పొడవైన, తెలివైన. క్వాంటిటీ, సమ్, మెనీ, ఫ్యూ. నెంబర్, వన్, ఫస్ట్, సెకండ్. డిమాన్స్ట్రేటివ్, దిస్, దట్. సో ఈ విధంగానైతే ఉంటాయి అనమాట. సో మనం అడ్జెక్టివ్ లో మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే క్వాలిటీ, క్వాంటిటీ, నెంబర్, డిమాన్స్ట్రేటివ్, పొసెసివ్ అండ్ ఇంటరాగేటివ్. సో వీటన్నిటిని కూడా మనం అడ్జెక్టివ్ లో ఒక నౌన్ కు సంబంధించి లేదా ప్రనౌన్ కు సంబంధించి విశేషణం గురించి మాట్లాడతాయి అనమాట. సో వీటన్నిటిని మీరు
గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి అడ్వర్బ్, క్రియా విశేషణం. ఇది క్రియ యొక్క గుణగణాలను తెలుపుతుంది అనమాట. సో క్రియా విశేషణంలో an adverb modifies a verb adjective or another adverb. It tells how, when, where, how much. how much. ఎక్కడ, ఎందుకు, ఎలా, ఏమిటి అని ప్రశ్నించేటువంటి వాటికి ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. మరి ఎగ్జాంపుల్స్ ఉదాహరణకైతే మేనర్, ఎలా జరిగింది, ఎలా, క్విక్లీ, స్లోలీ, తెలుగులో త్వరగా, నెమ్మదిగా, ప్లేస్, ఎక్కడ, హియర్, దేర్, ఇక్కడ, అక్కడ. మరి ఎందుకు, ఎలా జరిగింది అని మాడిఫై చేస్తుంటుంది అడ్వర్బ్ అనేది. దేన్ని మాడిఫై చేస్తుంది? వర్బ్ ని లేదా అడ్జెక్టివ్ ని లేదా అనదర్ అడ్వర్బ్ ని కూడా మాడిఫై చేస్తుంది అనమాట. సో అడ్వర్బ్ యొక్క ఫంక్షన్ ఇదన్నమాట. సో ఇక్కడ చూడండి, టైం, ఎప్పుడు, నౌ, సూన్, ఎస్టర్డే. తెలుగు, ఇప్పుడు, త్వరలో, నిన్న. ఫ్రీక్వెన్సీ, ఎన్నిసార్లు, ఆల్వేస్, ఆఫెన్. తెలుగు, ఎప్పుడు, తరచు. డిగ్రీ, ఎంత. వెరీ, టూ, క్వైట్. తెలుగులో చూడండి, చాలా, ఎక్కువగా, బాగా. ప్రిపోజిషన్, దీన్ని మనం విభక్తి లేదా ఉపసర్గం, నిర్వచన పదం అని కూడా అంటాం. A preposition shows the relationship between a noun, pronoun and another word, like place, time, direction. Preposition అనేది రిలేషన్షిప్ బిట్వీన్ నౌన్, ప్రొనౌన్ మధ్యలో తెలియజేస్తుంటది అనమాట మనకు. సో ఏ విధంగా అంటే ప్లేస్, టైం, డైరెక్షన్, ఈ విధంగా. ఇక్కడ ఉదాహరణలు చూస్తే మనకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. చూడండి, ప్లేస్ లో చూడండి, ఇన్, ఆన్, అండర్, బిసైడ్. మరి ఏ ప్లేస్ లో ఉంది, ఎక్కడ ఉంది, లోన ఉందా, కింద ఉందా, పక్కన ఉందా అనేటువంటి ప్లేస్ ని సూచించేటువంటి. సో టైం ను కూడా ఎట్, ఆన్, బిఫోర్, ఆఫ్టర్, డైరెక్షన్, టు, ఇంటూ, ఆన్ టు. డిస్క్రిప్షన్ లో లిస్ట్ ఆఫ్ ప్రొనౌన్స్ అండర్ లిస్ట్ ఆఫ్ మోస్ట్ డైలీ యూజ్డ్ ప్రొనౌన్స్ ని అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మరి మీరు డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోండి. తెలుగులో చూడండి, కీ, లోపలికి, మీదకి. కాజ్, రీజన్, బికాస్ ఆఫ్, డ్యూ టు, ఏదైనా ఒక దాని కారణం వల్ల, కారణంగా, వల్ల అని చెప్పేటువంటి సందర్భాల్లో మనం ప్రిపోజిషన్ అయితే ఉపయోగించాలి. సో ప్రిపోజిషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు కంజంక్షన్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సముచ్చయ కర్మపదం, సముచ్చయం అని కూడా అనొచ్చు. A conjunction joins words, phrases or sentences. కంజంక్షన్ అనేది వర్డ్స్ ని, ఫ్రేజెస్ ని, సెంటెన్స్ ని, ఒకటి లేదా రెండు లేదా మూడు అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి వాక్యాలను అన్నిటిని కూడా కలిపేందుకు ఉపయోగించేటువంటి పదం కంజంక్షన్. మరి కంజంక్షన్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ అయితే మనకు ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి కోఆర్డినేటింగ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ చూడండి, అండ్, బట్, ఆర్, సో. తెలుగులో చూడండి, మరియు, కానీ, లేదా, కాబట్టి. సబార్డినేటింగ్ కంజంక్షన్, బికాజ్, ఆల్దో, ఇఫ్, వెన్. తెలుగులో చూడండి, ఎందుకంటే, అయినా కూడా, అయితే, ఎప్పుడైతే. అండ్ కోరిలేటివ్ కంజంక్షన్ చూడండి, ఈదర్ ఆర్, నైదర్ నార్. తెలుగులో చూడండి, లేదా, కాదు, సో ఈ విధంగానైతే కంజంక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మనకు చాలా చాలా ఉపయోగపడుతుంటాయి అన్నమాట. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇంటర్జెక్షన్. దీన్ని మనం భావోద్రేక ప్రకటన లేదా విస్మయాది బోధక పదం అని కూడా అంటాం అన్నమాట. అండ్ ఇంటర్జెక్షన్ ఎక్స్ప్రెసెస్ సడన్ ఎమోషన్ ఆర్ ఫీలింగ్స్. సడన్ ఎమోషన్స్, అకస్మాత్తుగా వ్యక్తపరిచేటువంటి భావాలు అన్నమాట. ఒకేసారిగా మనం కొన్ని సందర్భాల్లో వ్యక్తపరుస్తుంటాం. ఏదైనా ఒక విషయం మనకు షాక్ గా తెలిసినట్లయితే, అంటే ఏదైనా ఒక విషయం సడన్ గా మనకు తెలిసినట్టయితే మనం ఆశ్చర్యకరంగా మారుతాం అన్నమాట. సో అలాంటి సందర్భాన్ని మనం ఇంటర్జెక్షన్ లో చెప్తాం అన్నమాట. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వావ్, ఓ నో, అలాస్.
సో ఈ విధంగానైతే మనం వాడుతున్నాం. అరే ఓచ్. సో ఇట్లా అయితే ఈ విధంగా అయితే ఇంటర్జెక్షన్ అయితే భావోద్రేక ప్రకటనలో ఈ విధంగా మనం సడన్ ఎమోషన్ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎగ్జాంపుల్స్, ఇంగ్లీష్ ఎగ్జాంపుల్స్ అండ్ తెలుగు ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నౌన్ అంటే బుక్, ఇండియా. నామవాచకం అనేది మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, పుస్తకం, భారత్. ప్రనౌన్ హీ, షీ, ఇట్. దీన్ని మనం తెలుగులో సర్వనామం అని అంటాం అనమాట. తెలుగులో మీనింగ్ చూడండి, నేర్చుకోండి. వర్బ్ గో, ఈట్, రన్. దీని తెలుగులో మనం ప్రియ అని అంటాం. అడ్జెక్టివ్ టాల్, రెడ్, స్మార్ట్. దీన్ని మనం తెలుగులో విశేషణం అని అంటాం. అడ్వర్బ్ క్విక్లీ, టుడే. దీన్ని మనం తెలుగులో క్రియా విశేషణం అని అంటాం. ప్రిపోజిషన్ ఆన్, ఇన్, ఎట్. దీన్ని మనం విభక్తి లేదా ఉపసర్గం లేదా నిర్వచన పదం అని అంటాం. కంజంక్షన్ అండ్, బట్, బికాస్. దీన్ని మనం తెలుగులో సముచ్చయం అని అంటాం. ఇంటర్జెక్షన్ వావ్, ఓ, ఓచ్. తెలుగులో దీన్ని మనం భావోద్రేక ప్రకటన లేదా విస్మయాది బోధక పదం అని కూడా అంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్